శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ. ప్రభు అయిన క్రీస్తు నామములో శుభ నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరణాత టెంపుల్ కుంచినపల్లి సంఘము నుండి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా సంఘము నిత్యము కూడా ప్రార్థనలోనూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయటంలో అత్యాసక్తితో ముందుకు కొనసాగుతూ ఉంది. హెబ్రీ పత్రికను రాసిన గ్రంథకర్త చాలామంది అపోస్తులైన పౌలే అంటారు, కొంతమంది అపోల్లో అంటారు, కొంతమంది పేతురు అంటారు. వివిధ రకాలైన ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పటికీ చాలామంది ఇది పౌలు గారి చేతే వ్రాయబడింది అంటారు. మంచిది, ఎవరు వ్రాసినప్పటికీ కూడా మన ముందు ఒక మంచి పుస్తకము, మనము విశ్వాసముతో ఎలా జీవించాలో ఎలా నడవాలో అని మనకు తెలియపరిచే పుస్తకం మన ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ భాగంలో గనక మనం చూస్తే ఒక మాట కనపడుతుంది, మేఘము. మనకు తెలుసు కదా, తల పైకెత్తి చూస్తే, ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత తల పైకెత్తి చూస్తే మనకు ఆకాశం కనపడుతుంది. అలాగే మనకి వర్షాభావ సమయంలో లేదా వర్షాకాలములో మనకి ఒకలాంటి మేఘం మనల్ని ఆవరించినట్లుగా కనపడుతుంది. ఒక్కొక్కసారి అసలు మేఘాలు కిందకి దిగి వచ్చాయా అన్నట్లుగా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో వీడియో చూస్తూ ఉంటే అసలు మేఘాల్లో యేసుక్రీస్తు యొక్క ఆకారాన్ని చూపిస్తూ ఇదిగో ప్రభు రానయ్యున్నాడు అని చెప్పి ఇలా రకరకాలుగా మనకి మేఘాల ద్వారా దేవుడు ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు. అందుకని మేఘ సందేశం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. అసలు ఈరోజు మనకు ఈ మేఘము ఇచ్చే సందేశము ఏంటి? ఏ విధముగా దేవుడు ఇక్కడ ఈ మేఘము ద్వారా తన భక్తులైన వారికి, తన ప్రజలకు ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ అంటున్నారు కదా, వలే అంటే ఇట్స్ కంపారిజన్. అంటే సాక్షి సమూహమును ఏ విధముగా కంపేర్ చేస్తూ ఉన్నారు అని అంటే మేఘముతో అక్కడ పోల్చి చెప్తూ ఉన్నారు. 11వ అధ్యాయం చూసినట్లయితే ఆ అధ్యాయం అంతా కూడానండి గొప్ప విశ్వాస వీరుల చేత లిఖించబడి ఉన్నది. వారందరి యొక్క చరిత్ర ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ ఉంటే నిజంగా 1 సంవత్సరం పైనే గడిచిపోతుంది. ఆరంభ దినాల్లో, ఆరంభ సంవత్సరాల్లో మనం అదే చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క విశ్వాస వీరుని తీసుకుని వారిలో నుంచి మనం నేర్చుకున్న పాఠాలు మనకు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే వారు ఎలా ఆవరించారంటండి, మేఘము వలె మనలను ఆవరించారు. అసలు ఈ మేఘము అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూస్తే ఇక్కడ హెబ్రీ భాషలో చూస్తే దీని యొక్క అర్థం అనేది ఏం చూపిస్తుంది అంటే గాడ్స్ ప్రెజెన్స్, మిస్టరీ అండ్ గైడెన్స్. అంటే దేవుని యొక్క సన్నిధి, మర్మము, అలాగే దేవుని యొక్క నడిపింపు అనే అర్థాలు మనకి ఇక్కడ ఇస్తూ ఉంది. అంతేకాదు బైబిల్లో కనుక మనం చూస్తే దీని యొక్క అర్థము అనేది ఆఫెన్ ఇట్ రిప్రజెంట్స్ ద డివైన్ ప్రెజెన్స్. అంటే అనేక సందర్భాలలో ఇది దేన్ని చూపిస్తూ ఉందంటే మేఘము అనేది వర్షాన్ని చూపించి, వర్షాన్ని కురిపించే మేఘము కాదు, కానీ సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధిని చూపించే ఆ మేఘానికి సాదృశ్యంగా అది ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది. అందుకని ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఎలా ఆవరించిందంటండి, మేఘము వలె మనలను ఆవరించింది. మరి ఈ మేఘము ద్వారా దేవుడు ఎలా తన ప్రజలను నడిపిస్తూ ఉన్నారు? దేవుడు నడిపించడానికి సిద్ధముగా ఉన్నప్పటికీ ఈ ప్రజలు దేవునితో నడవడానికి సిద్ధంగా ఉన్నారా? తమ జీవితాలను దేవుని ఎదుట చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. దానిలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక రకాలైన సందర్భాల్లో మనకు ఈ ప్రాముఖ్యత మనకి కనపడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా చూసినట్లయితే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గ్లోరీ. అంటే దేవుని మహిమకు, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఈ మేఘము కనపడుతూ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే నిర్గమాకాండము 13వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ 21, 22 వచనాల్లో అక్కడ ఏ రీతిగా ఈ మేఘము అనేది దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ముందుకు నడిపిస్తూ వచ్చిందో అక్కడ మనకు వివరిస్తూ వచ్చారు. చదువుకుందామా? వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను
రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇక్కడ ప్రయాణం ప్రారంభించారు ఎవరండి? ఇశ్రాయేలు. వీరెవరు? దేవుని యొక్క చోజన్ పీపుల్, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. వారు ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపించబడుతూ ఉన్నారు. ఈ 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశములో నివాసం ఉన్న తరువాత వారికి అక్కడ కష్ట సమయం అనేది ఆరంభమైంది. అప్పటి వరకు చాలా హ్యాపీగా జీవించారు, ఇక చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, బాగానే ఉంది అనుకున్నారు. కానీ వారిని అంటే యోసేపును ఎరుగని మరొక రాజు ఆ దేశాన్ని పరిపాలన చేయటం ప్రారంభించిన తరువాత ఇక అక్కడ వారికి కష్టదశ ప్రారంభమైంది. ఎందుకు కష్టము అని అంటే, ఇశ్రాయేలీలు దేవుడు ఏ విధముగా ఆశీర్వదిస్తూ ఉన్నారో చూసి దాన్ని ఓర్చుకొనలేకపోయారు ఐగుప్తు రాజైన ఫరో. ఈ ఫరో ఎప్పుడైతే ఈర్ష్యతో ద్వేషంతో నింపబడ్డారో, వీరు ఫలించకూడదు, వీరు దీవించబడకూడదు అని చెప్పి వారి మీద చాలా పెద్ద బరువు బాధ్యతలు మోపితే వాటిని కూడా సునాయాసంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ఇట్లా లాభం లేదు అని చెప్పి ఇంకా కఠినమైన శ్రమలు, వారికి మరింత కష్టం అనిపించి అన్నీ తీసుకొచ్చి వారి ముందు పెట్టారు. అలా పెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు గుర్తొచ్చారండి ఈ దేవుడు. అప్పటిదాకా అసలు ఈ దేవుడు ఏంటో, దేవుడిచ్చిన కట్టడలు ఏంటో అవన్నీ కూడా మర్చిపోయారు. ఇక ఎప్పుడైతే అంత కష్టదశ వచ్చిందో, ఇక అప్పుడు దేవుని సందులో తీర్మానం చేసుకుని మొరపెట్టినప్పుడు ఏంటండి, దేవుడు కూడా ఎప్పుడు ఈ ప్రజలు నాకు మొరపెడతారా, ఎప్పుడు నాకు సహాయం కొరకే వారు వేడుకుంటారా, అప్పుడు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడట దేవుడు. ఆ సంగతి మీకు తెలుసా? మీరు అనుకుంటున్నారు అసలు నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను ఇంత బాధపడుతూ ఉన్నాను, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా, నేనంటూ అసలు దేవునికి గుర్తున్నానా అని అనుకున్న సందర్భాలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. కానీ గుర్తు చేసుకుందాం, ప్రతి ఒక్కరము కూడా మనం మొరపెట్టడం ఆరంభించిన తోడనే మన సహాయానికై దేవుడు తన దూతల కిందకి దింపి నడిపించేవారండి మన దేవుడు. హల్లెలూయా. అలాగే మోషే నాయకత్వంలో అక్కడ దేవుడు ఎంతో కష్టతరమైన పరిస్థితిలో నుంచి వారిని బయటకు తీసుకురావడం ప్రారంభించారు. ఎక్కడికో తెలుసా? ఒకప్పుడు అబ్రహాము కాలములో ఏదైతే వాగ్దానముగా ఇస్తానని వాగ్దానం చేశారో, మరలా ఆ కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి అక్కడ దేవుడు వారిని తీసుకురావడానికి తీర్మానం చేసుకుని నడిపించడం ప్రారంభించారు. ఏమండి, అరణ్యములు ఏముంటాయి చెప్పండి? ఇప్పుడులాగా ఎలక్ట్రిసిటీలు లేకపోతే ఏమైనా ఉన్నాయా? జనరేటర్లు ఆన్ ద వేలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి. అందుకనే ప్రతి క్షణము కూడా కంటికి పాపలాగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చిన విధానం మనకి ఇక్కడ కనపడుతుంది. ఎలా కాపాడారంటండి? పగటి వేళ మేఘస్తంభము, పిల్లర్ ఆఫ్ క్లౌడ్, పగటి వేళ. అలా అంటే దేవుని యొక్క మేఘస్తంభము. అంతేకాదు రాత్రి వేళ ఫైర్ ఆఫ్ క్లౌడ్ అంటే అగ్ని స్తంభము. ఇక వాళ్ళకి నో ఎలక్ట్రిసిటీ బిల్. అవును కదా, మనకైతే సమ్మర్ వస్తే ఒక బిల్లు, రైనీ సీజన్ అయితే ఒక బిల్లు, వింటర్ సీజన్ అయితే ఒక బిల్లు, 3 బిల్లులు వేరియేషన్ చూసుకుంటూ ఉంటే అయ్యో బాబోయ్ ఒక ఇల్లే కట్టుకోవచ్చు అన్నట్లుగా బిల్లులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి ఇంకా ఏ విధమైన బాధ లేదు. పగటి వేళ రాత్రి వేళ మేఘములో నుంచి దేవుడు వారికి ఏదైతే కావాలో గమనించండి. మేఘము ఒకటే, కానీ మనకి అవసరత కొలది దేవుడు వాటి ద్వారా తన సన్నిధిని ప్రజలకు చూపిస్తూ వారికి సమీపముగా నడిపిస్తూ వారిని ముందుకు కొనసాగింప చేస్తూ ఉన్నారు మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ పగటి వేళ మేఘస్తంభములో నడిపిస్తూ ఉన్నారు, రాత్రి వేళ అగ్ని స్తంభములో నడిపిస్తూ ఐఎమ్ విత్ యు అని చెప్పకనే వారికి చెప్తూ నడిపిస్తూ ఉన్నారు. అలాగే మరల నిర్గమాకాండము 19వ అధ్యాయంలోనికి వెళ్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నారు కదా, యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ఇక్కడ నాయకుడైన మోషే ద్వారా మరల దేవుడు ఎలా తను కనపరుచుకుంటూ ఉన్నారండి? కారు మబ్బులలో గుండా అంటే చీకటి మబ్బులలో గుండా మోషే
మరలా నేను నీ దగ్గరికి వస్తాను, నేను నా ప్రత్యక్షతను నీకు చూపిస్తాను. అంతేకాదు, నేను నీతో మాట్లాడే సమయంలో నిరంతరము కూడా ప్రజలు నీ యందు నమ్మిక ఉంచేటట్లుగా. చూసారా, అంటే ఈ మేఘము ద్వారా దేవుడు ఏ విధమైన అష్యూరెన్స్ వారికి ఇస్తూ ఉన్నారు? నేను నీతో ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను, నీ ద్వారా ఈ ప్రజలందరికీ కూడా నన్ను కనపరుచుకుంటూ ఉన్నాను అని చెప్పి అక్కడ దేవుడు మోషేకి తెలియచేస్తూ వచ్చారు. ఒకప్పుడు ఈ నాయకుడు ఏమన్నారండి? నా వల్ల కాదు ప్రభువా, నేను చేయలేను, నాకు నోటి మాట సరిగా ఉండదు, ఇంకెవరినైనా చూసుకో, నా బ్రదర్ అహరోను ఉన్నారు కదా, ఆయన ఎంపిక చేసుకో, ఆయనైతే నీకు సరిపోతారు అని మోషేలాగా దేవుడికి సలహాలు ఇచ్చిన వారు ఎంతమంది ఉన్నామో. మనకి ఏదైనా పని చెప్తే అది నాకు చేత కాదు, నా వల్ల కాదు, మరొకరిని చూసుకోకూడదా ఈ పనికి అని ప్రతి ఒక్కరము కూడా ఎక్కడో ఒక సందర్భంలో మాట్లాడిన వారమే. అయినప్పటికీ కూడానండి, ఒక వ్యక్తి పట్ల దేవుడు ఒక ఉద్దేశం అనేది కలిగినప్పుడు దాని ద్వారా ఆ వ్యక్తిని మాత్రమే కాదండి, అనేక లక్షల జనాంగమును కూడా మన దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని దేవుని సన్నిధి, దేవుని మహిమ అనేది మేఘములో కూడా ఒక నాయకుడి దగ్గరకు వచ్చి దేవుని యొక్క సన్నిధి కాంతిని కనపరుస్తూ వారిని ముందుకు నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. మనం నడిచేటప్పుడు ప్రయాణాల్లో ఒంటరి వారం కాదండి, మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు మనకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని జరిగించేది కూడా దేవుడే అనే సంగతిని గుర్తు చేసుకుంటే మనకు ఎక్కడ లేని బలము కూడా వస్తుందండి. అదే మన దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. మరలా నిర్గమాకాండము 40వ అధ్యాయము 34 నుంచి 38 వచనాలు చూసినట్లయితే మరలా అక్కడ దేవుడు అండి మరలా ట్యాబర్నాకిల్ అంటే ప్రత్యక్ష గుడారము ద్వారా తన మహిమను వారికి తెలియపరుస్తూ వారిని నడిపిస్తూ వస్తూ ఉన్న విధానం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34 నుండి 38 వచ్చిన ఇదంతా చదవనవసరం లేదు, కానీ ఇక్కడ 34 వచ్చిన ఒక మాట ఉంటుంది కదా, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా. అంటే ఏం జరిగిందంటండి? అప్పుడు ఏం కమ్మింది? మేఘము కమ్మింది. మేఘము ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారాన్ని కమ్మిందో, అసలు ప్రత్యక్ష గుడారం ఏంటండి? ఆలోచించండి. దేవుడు తనను తాను కనపరుచుకోవటానికి అరణ్యములో సంచరిస్తూ ఉన్న ఇశ్రాయేలీలకు తన ప్రెజెన్స్ని, తన సన్నిధిని, తన యొక్క ప్రకాశమానమును కనిపింప చేయడానికి అక్కడ ఏర్పాటు చేయబడినది ప్రత్యక్ష గుడారం. అందుకని అది ఆగినప్పుడు దాని మీదకి దేవుడు కెరూబులు శరాపులతో దాని మీదకి నిలిచి రావటం ద్వారా ప్రజలందరూ కూడా చాలా అటెంటివ్గా వింటూ ఉండేవారట. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి ఈ మేఘము ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని కమ్మగా ఇక్కడ చూస్తే యెహోవా తేజస్సు మందిరమును నింపెను. అప్పుడు వారికి మందిరాలు ఏమీ లేవు, మొబైల్ మందిరమే ఉంది. మనకి మొబైల్స్ ఉన్నట్లుగానే ఇశ్రాయేలుకి దేవుడు ఆనాడే ఒక మొబైల్ టెంపుల్ని చూపిస్తూ వచ్చారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆ టెంపుల్ అక్కడికి వాళ్ళతో పాటు వెళ్ళిపోయేది. చూసారా, ఆ మొబైల్ సిస్టమ్ అది అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ రోజు మన చేతుల్లో మన మొబైల్స్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. అయితే దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి, కానీ ఆనాడు ఆ మొబైల్ టెంపుల్ అయితే దేవునికి దగ్గరగా చేసింది. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే యెహోవా తేజస్సు ఆ మందిరాన్ని నింపిందో, ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఎందుకనండి? ఆలోచించండి. దేవుని మందిరము మీద దేవుని యొక్క మహిమ మేఘము అనేది అక్కడ ప్రత్యక్షమైనప్పుడు దానికంటే ఎవ్వరు కూడా నిలబడలేరట. ఆలోచించండి, అంతగా వెలుగుతో ప్రకాశమానముతో దేవుడు చాలా ప్రత్యక్షంగా తనను తాను కనపరుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజైతే ఇంత పెద్ద పెద్ద లైట్లు, ఎల్ఈడీలు రకరకాలుగా మనం వేసి ఎన్నో రీతిలుగా ఒక్కొక్కసారి దేవుడు కెరూబులు శరాపులు మహిమ మేఘమని ఇప్పుడు ఆ మహిమను చూపించడానికి కానీ వెనక నుంచి ఐసులో అయిన తెచ్చి పెద్ద పొగ పెట్టించేసి ఆ పొగలో నుంచి దేవుడు కనపడుతూ ఉన్నట్లుగా మనం ఎన్ని రకాల స్కిట్లు వేస్తూ ఉంటామో కదా. అవేం సరిపోతాయండి? నిజంగా దేవుడే దిగి వస్తే. అందుకని మాకు ఏమీ వద్దు ప్రభా, సాక్షాత్తు నువ్వు మా మందిరంలో ఉంటే చాలు, నువ్వు మాతో ఉంటే చాలు, మాలో ఉంటే చాలు. దేవుని మాట మనం వింటాం,
దేవుని మాట ప్రకారం మనం నడవగలుగుతాం. అందుకని అటువంటి దేవుని సన్నిధి మహిమకు సూచనగా ఉన్న ఈ మేఘానికి మనం సమర్పితం చేసుకుందాం. ఎందుకంటే ఆ మేఘం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మనము దేవునిని చూడాలని, దేవునిని ఆరాధన చేయాలని, దేవుని మాట వినాలని, దాని ప్రకారం కొనసాగుతూ మనం ముందుకు కొనసాగాలి అనేది ఇక్కడ దేవుని యొక్క చిత్తం. అంతేకాదు, రెండవదిగా చూసినట్లయితే ఇట్స్ ఎ డివైన్ గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్. మరలా ఈ మేఘము పాత నిబంధనలో ఎలా సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు అనంటే, దేవుని యొక్క నిరంతర రక్షణకు, మార్గదర్శకత్వానికి సూచనగా మనకి ఇది కనపడుతూ ఉందండి. గమనించండి, డివైన్ డైరెక్షన్ అండ్ ప్రొటెక్షన్. ఎందుకంటే మనకండి ముందుగా నడుస్తూ మనకి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంది. అందుకని ఏంటంటే కొన్ని సందర్భాలలో ఈ 40 సంవత్సరాల ఇశ్రాయేలీల ప్రయాణములో ఒక్కొక్కసారి ఒక వారము, ఒక నెల, కొన్ని మాసాల పాటు ఈ యొక్క మహిమ మేఘం అక్కడే ఉండిపోవాల్సిందేనట. ఇశ్రాయేల్ ఇంక వారి ప్రయాణాన్ని వారంతటా వారు కొనసాగించడానికి లేదు. అందుకని అటువంటి గాడ్స్ డైరెక్షన్ మనకి కావాలండి. ఒక్కొక్కసారి మనం అనుకున్నాం, ఏంటబ్బా అనుకున్న పని జరగలేదు, నెరవేర్పు జరగలేదు, అవడం లేదు అని ఎన్నో రీతులుగా మనం అనుకుంటూ ఉంటాం. అది అవడం లేదు అని అంటే అక్కడ గమనించండి, ఇంకా దేవుడు అక్కడే ఉన్నాడు, కదల్లా. కాబట్టి దేవుడు కదిలేంత వరకు కూడా మనం కూడా అక్కడే ఉందాం. అక్కడే మనకు దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము అనేది కనపడుతుంది. కీర్తనకారుడు 105వ కీర్తన 39వ చరణంలో అంటూ ఉన్నారు కదా, వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగచేసెను. అంటే ఈ యొక్క మేఘము ద్వారా దేవుడు వారికి నీడను చూపిస్తూ ఉన్నారు. అంతేకాదు వారికి ఉపశమనాన్ని కలిగిస్తూ వారి జీవితాలను ముందుకు నడిపిస్తూ ఉన్నారు మన దేవుడండి. అందుకని ఎంత గొప్ప సాక్షి సమూహము ఎలా ఆవరించిందంటండి, ఇదిగో మేఘము వలె ఆవరించిందంట. ఈ మేఘము అని ఇక్కడ పౌలు గారు మాట్లాడే సందర్భంలో ఇక్కడ పాత నిబంధనలో దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు ఏ రీతిగా ఈ మేఘము ద్వారా మార్గదర్శకత్వము, గైడెన్స్ అనేది ఇవ్వబడిందో, అలాగే వారి జీవితాలు ఎలా ముందుకు ప్రొటెక్ట్ చేయబడుతూ వచ్చిందో అనేది అక్కడ కనపడుతూ ఉంది. ఎందుకంటే నూతన నిబంధనకు వచ్చేసరికండి ప్రజలందరూ కూడా ఎలా అయిపోయారు అనంటే, నా ఇష్టము నాది అన్నట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. అందుకని వారందరి కన్నులకు వెలుగునివ్వడానికి గాను, వారి హృదయాలు దేవుని తట్టు తిరగడానికి గాను ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు వారికి ఇస్తూ ఉన్న గొప్ప సందేశం. అందుకని మనకు మార్గదర్శకత్వాన్ని సూచించేదట. చదువుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15 నుండి 23 వచనాలు చూసినట్లయితే, ఏ రీతిగా దేవుడు తన ప్రజలైన వారికి మేఘము ద్వారా వారికి ముందుకు నడిపిస్తూ వచ్చారో, వారిని సంరక్షిస్తూ వచ్చారో అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. కొన్ని వచనాలు చదువుకుందాం. సమయభావాన్ని బట్టి అన్నీ మనం చదవనవసరం లేదు, 2-3 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15-16 వచనాలు. వారి మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే చదువుకున్నట్లుగా సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు కూడా ఏముందంటండి, అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. ఎక్కడైతే, ఎప్పుడైతే ఈ మేఘము మందిరము మీద, దేవుని ప్రజలైన సర్వ సమాజము మీద నిలిచి ఉంటుందో అక్కడ పాపమునకు అవకాశము లేదు, దైవ వ్యతిరేకమైన మార్గమునకు అవకాశము లేదు, అపవాది ప్రవేశానికి అంతకంటే అవకాశము లేదు. అంత క్లోజ్గా దేవుడు వారి మధ్యలో ఉండి మేఘము ద్వారా తన ప్రసన్నతను, ప్రకాశమానమును కనపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. అలాగే My address, Marnatha Temple, Pathur Road, near D-Mart, Rams and Sneha Avenue Apartments, apartment number 513, Kunchanpalli, Guntur. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.